పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం లైవ్ షో ప్రోగ్రాంలో 231 ఎపిసోడ్ బేహద్ పరివారం అందరికీ బేహద్ పరం మహాశాంతి. బేహద్ పరం మహానాత్మలు, శ్రేష్ఠాత్మలకు, దివ్య ఆత్మలందరూ కూడా చక్కగా పురుషార్థం చేస్తూ ఉన్నారు అని భావిస్తూ ఉన్నాం. మనము అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి. ఇది అమృత వేళ సాధన చాలా మంచిగా ఉంటుంది. రోజంతట్లో అయితే మనసు బుద్ధి భ్రమిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా రాత్రి నిద్రావస్థ కనుకనే తెల్లవారుజామున ఈ స్థితిని తయారు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి సమయం. అవ్యక్త స్వరూపం అనేది మన లోపల ఉన్నటువంటి స్వస్వరూపం. ఇది రియల్ వాస్తవిక స్వరూపం. సాకార శరీరం అనేది నశ్వరమైనది, అవ్యక్త స్వరూపం శాశ్వతమైనది. ఇది మన యొక్క పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నప్పుడు, అది రెడీ అయినప్పుడు ఈ శరీరం ఉన్నా లేకపోయినా అవ్యక్త స్వరూపంలో మనం ఉంటాం, మన అస్తిత్వం ఉంటుంది. ఇది లాస్ట్ జస్టిఫికేషన్ మంది. ఇదొక సత్యమైనటువంటి సాధనలో మనం సదా ఉంటూ ఉండాలి. ఈరోజు నచికేతునికి 3వ వరం ఇచ్చినటువంటి యమధర్మరాజు, వీరిద్దరి మధ్యనటువంటి జరిగినటువంటి సంభాషణ, ఈరోజు దీని యొక్క ఆధ్యాత్మిక వివరణ మనం తెలుసుకుందాం. మోక్షం కావాలని కోరికైతే అందరికీ ఉంటుంది. మోక్షం గురించి ఏదైతే మరి ఆశిస్తూ ఉంటూ ఉంటారో దానికి తగ్గ పురుషార్థం కూడా చేయాలి. ఈ యొక్క కార్యక్రమంలో జ్ఞానము, అక్షర పరబ్రహ్మ జ్ఞానము యమధర్మరాజు ద్వారా నచికేతునికి ఇవ్వటం జరిగింది. యమధర్మరాజు కూడా మరి దీని గురించి ఉద్దేశించినటువంటి వర్ణన ఇక్కడ చెప్పారు. మోక్ష ప్రాప్తి అనేది అనుకుంటే కూడా కాదు, దీనికి సంబంధించిన జ్ఞానం కూడా తెలుసుకొని సాధన చేయాలి. మృత్యు తరువాత జరిగేటువంటి సంఘటనల గురించి తన యొక్క ప్రశ్నలో మోక్షం గురించి అడగటం జరిగింది. ఇది ఒక విశేషమైనటువంటి శిక్షణ. యమధర్మరాజు సాధన గురించి, ఉపాసన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మోక్షము గురించి తెలుసుకున్నంత మాత్రం లాభం ఏంటి? తెలుసుకున్నా కూడా అనుభవం అనేది చేసుకోవాలి. ఒకవేళ సాక్షాత్కారం కోసం అది లభించినా కూడా రియలైజేషన్ అనేది కూడా కంపల్సరీ. రియలైజేషన్ ఈజ్ నెసరీ ఆఫ్ వన్స్ ఓన్ ఆత్మ. ప్రతి ఒక్క ఆత్మకి కూడా జ్ఞానంతో పాటు రియలైజేషన్ అనేది అవసరం. జ్ఞానము విన్ని దాని ధారణ కూడా చేయటం కూడా అవసరమే. విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన వచ్చేది కాదు. ప్రాక్టికల్గా ఆ ధారణ చేయవలసినటువంటిది ఎంతో ఉంటుంది. దీనికోసం రియల్ పురుషార్థం కూడా మనం చేయాల్సి వస్తుంది. బేహద్ బాపూజీ యొక్క రూపాన్ని ధారణ చేసి, ఆకారి బాపు రూపాన్ని ధారణ చేస్తూ, హెల్ప్ లైన్ తీసుకుంటూ మనం బేహద్కే బేహద్ కళల పరం లైట్ స్వరూపాన్ని ధారణ కూడా చేయాలి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కర్మ అనుసారంగానే ఇది లభిస్తూ ఉంటుంది. అక్షర బ్రహ్మ అంటే పరమాత్మ, క్షరం కాని తండ్రి అవినాశి, బేహద్కే బేహద్ ఆల్మైటీ అథారిటీ ని తెలుసుకోవటంతో అన్ని దుఃఖాలకు నివారణ అనేది లభిస్తుంది. మోక్షము అంటే దుఃఖాల నుండి నివారణ పొందటం, అందరికంటే ఆనందాన్ని ప్రాప్తి పొందటం. ఎంతవరకైతే ఈ స్టేజ్ రాదు అంతవరకు కూడా మోక్ష ప్రాప్తి గురించి కూడా ఆలోచించలేరు. దీనికోసం సాధన అవసరము.
సాధనాల గురించి కూడా అనేక రకాలుగా వర్ణన కూడా చేయటం జరిగింది శాస్త్రాల్లో. ఆధ్యాత్మిక యోగము యొక్క మాధ్యమంతో ఇక్కడ పరమ ఉపాసన అనేది చెయ్యాలి. సాధకుల లోపల కూడా అత్యంతమైనటువంటి ధారణ శక్తి, పురుషోత్తమ ఉపాసన కూడా చెయ్యాలి. అందుకనే యమధర్మరాజు అంటూ ఉంటారు, బ్రాహ్మణుల యొక్క గుణాలు అంటే ఆత్మ మంచి గుణాలను గ్రహణ చేస్తూ ఉండాలి. ఒక బ్రహ్మలోనే ప్రవేశించుటకు బ్రహ్మస్వరూపాన్ని సాధన చెయ్యాలి అని కూడా చెప్పారు. పరమాత్మ పైన ధ్యానము మరియు చింతన కూడా చెయ్యాలి. ఈ విధంగా అక్షర బ్రాహ్మణ్ యొక్క గుణాలు మన లోపల సుశోభితం కావాలి. ఇది దేవతలో కూడా దేవుడు పరమాత్మ అంటారు. దేవాది దేవుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఆయన చింతన ఎంతెంత చేస్తూ ఉంటారో సాంసారిక సుఖ దుఃఖాల యొక్క ద్వంద్వత్వం నుండి ముక్తి పొందుతారు. ఇది ఉపనిషత్తులో కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎవరైతే గనక బేహద్ సోల్స్ బాపూజీ యొక్క రూపాన్ని ధారణ చేసి ఆయన నుండి పరం లైట్ను, బేహద్ కళల పరంధామం యొక్క స్వరూపంను, ఈ స్టేజ్ని పొందటం ఇక్కడ ముఖ్యమైనది. చాలా స్పష్టీకరణ దీంట్లో చెప్పడం జరిగింది. మోక్షము పరమాత్మని యొక్క ప్రాప్తి కొరకే అని అంటూ ఉంటారు. దీనికోసం ఉపాసన కూడా తప్పనిసరి. ఈ విధంగా మోక్షం యొక్క కోరిక పెట్టుకున్నటువంటి ఆత్మ పరమాత్మను తెలుసుకోవాలి. ఈ ఉపాసన ద్వారా ఎంత మనం ధారణ చేస్తున్నాము, ఇక్కడ బ్రహ్మస్వరూపంగా కావటం అంటే లైట్ స్వరూపంగా కావటం, అది కూడా పరం లైట్ స్వరూపం. అది పరబ్రహ్మ అక్షర బ్రహ్మ అవుతారు. క్షరము కాని జ్యోతి స్వరూపం, అది పరం లైట్ స్వరూపం. పరబ్రహ్మ యొక్క స్థితిని పొందటం కోసం ప్రతి ఒక్క వ్యక్తి తమను తాము ఆత్మగా తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం అనేది కావాలి. ఈ విధంగా చాలా అంతర్దృష్టితోటి నేర్చుకోవాలి, సాధన చేయాలి అని యమధర్మరాజు జ్ఞానాన్ని అనేది నచికేతునికి వినిపించారు. భగవంతుని యొక్క కృపతోటే ఇది ప్రాప్తిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. పరమాత్మని పొందటం అంత తేలికైన విషయం కాదు. సాధనతోటి భగవంతుణ్ణి ప్రాప్తి కూడా పొందలేరు. ఆయన యొక్క కృప కావాలి అని అంటూ ఉన్నారు. అంటే సాధారణమైనటువంటి మానవ మాత్రులు మరి ఎంతో ప్రయాస చేస్తూ ఉంటారు. అన్నిటికంటే కూడా ముందు వాళ్ళని వాళ్ళు మేల్కొల్పుకోవాలి. విషయ వికారాల నుండి విముక్తి పొంది అహంకారం నుండి విముక్తి పొందాలి. అప్పుడే ఆ యొక్క అభ్యాసము సాధన సక్సెస్ అవుతుంది. భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. అందుకనే మోక్షం కోసం పరమాత్మని యొక్క కృప లభించాలి, కావాలి అనేది అందుకే. ఎప్పుడైతే వ్యక్తి కృపతోటి అంటే పరమాత్మని యొక్క కృపతోటి వ్యక్త శరీరంను, మనసు, ఇంద్రియాలను అతీతంగా కాగలుగుతూ ఉంటారు. వాళ్ళు ప్రసన్నంగా, ప్రేమగా, ఇష్టంగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అందుకని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పరమాత్మని యొక్క శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ శక్తితోటే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఈ యొక్క వ్యాఖ్యానం చేస్తూ యమధర్మరాజు అంటూ ఉన్నారు, హే నచికేత, పరమాత్మను కేవలం భాషణతోటి, తెలివితేటలతోటి, శాస్త్రాల అధ్యయనంతో పొందటమే కాదు, పొందటం సాధ్యము కాదు. కేవలం వాళ్ళు పొందాల్సింది పరమాత్మని యొక్క ప్రాప్తి, కృప. ఆయన యొక్క కృపా దృష్టి ఉంటేనే అది లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా యమధర్మరాజు చెప్తూ ఉన్నారు, పరమాత్మ కేవలం పురుషార్థుని యొక్క మాధ్యమంతో కూడా కాదు, అనుగ్రహము అనే మాధ్యమంతో
ఈ మార్గం అనుసారంగా పరమాత్మ పైన ఉండేటువంటి విశ్వాసం అన్నిటికంటే చాలా మహత్వపూర్ణమైనది. ఎలాగా అంటే, సాధారణమైనటువంటి వ్యక్తి స్కూల్కి వెళ్ళకుండా, సరైన టీచరు గురువు లేకుండా ఇంట్లో కూర్చొని పిహెచ్డి, డిగ్రీ, పీజీ చేయలేడు కదా. ప్రాక్టికల్గా వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. సామాన్య మానవుడు స్వకల్యాణం చేసుకోలేడు. అందుకని గురువు యొక్క అవసరం ఎంతో ఉంటుంది. వాళ్ళ యొక్క ఆంతరిక భావాన్ని తెలుసుకొని బుద్ధి ద్వారా గ్రహించి తన యొక్క గైడెన్స్ అనుసారంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఏదైతే మనం చేస్తామో అదే పొందుతాము అని చెప్పడం జరుగుతుంది. నచికేతుడికి యమధర్మరాజు గురువు యొక్క అవసరం ఎంతో, మోక్ష సాధనకు ఇది ఎంత అవసరం ఉంటుందో చెప్పటం అనేది జరిగింది. గురువుతో పాటు సంపన్నత, సహయోగం కూడా లభించాలి. గురువు సహయోగంతో అన్ని ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. బ్రహ్మను తెలుసుకోవటం, బ్రహ్మ స్వరూపంగా కావటం కొరకు, పరబ్రహ్మను తెలుసుకోవటం, ఆయన యొక్క కృపకు పాత్రులగుట కొరకు ఆయనకు కూడా తలకాయ ఉంచాల్సి వస్తుంది. గురువు యొక్క చరణాలకు సమర్పిత భావం అనేది కావాలి. దీనికి కూడా యమధర్మరాజు అంటున్నారు, ఆధ్యాత్మ మార్గము కఠినంగానే ఉంటుంది. ఇది కత్తి మీద సాము లాంటిది. అయినా కూడా ఇలాంటి సమయంలో సుస్థి, సోమర్తనం నుండి దూరంగా ఉండాలి. వారిని వారు మేల్కొల్పుకొని జాగృత అవస్థలో బ్రహ్మస్వరూపాన్ని, గురువుని పొందాలి. కాబట్టి జ్ఞాని గురువు స్వయంగా పరమాత్మ రూపాన్ని సమానంగా కావాల్సి వస్తుంది. అందుకనే గురువు నారాయణ స్వరూపము అని జ్ఞాని అర్థం చేసుకుంటారు. ఆయనతో పాటు అనుసంధానం, సంకల్పం, సంబంధం బుద్ధితోటి జోడించటం జరుగుతూ ఉంది. వారి యొక్క ఆంతరిక భావాలను తెలుసుకొని గుర్తించి సూక్ష్మంగా వారి లోపల పరివర్తనను తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే ఎవరైనా సరే ఏదైతే అంటూ ఉంటారో అదే చేస్తూ ఉంటారు, ఏదైతే చేస్తారో అదే ప్రాప్తి పొందుతారు అని అన్నారు. అంటే ఈ విధంగా యమధర్మరాజు ఒక గురువుకి సమర్పణ యొక్క భావంతో ఉండేటువంటి సిద్ధాంతాన్ని నేర్పుతూ ఉన్నారు. ఇక్కడ మృత్యువు తర్వాత ఏమి అవుతుంది అనేటువంటి వాస్తవికత సారాన్ని, జీవిత రహస్యాన్ని తెలుసుకోవటం అనేది అవసరం. అయితే ఇది తెలియని నాడు మానవుడు జీవితం టెంపరీగానే ఉండిపోతారు. గురువు యొక్క అవసరం అనేది తప్పనిసరి. కాబట్టి ఇక్కడ జ్ఞానంతో మరి గురువు విషయం తెలుసుకొని పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలి. లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత, మృత్యువు తరువాత ఎటువంటి జీవితం ఉంటుంది అనేది కూడా సామాన్య మానవుడు అయితే ఆలోచించలేడు. అప్పుడు వాళ్ళు జంతు సమానంగానే జీవిస్తూ ఉంటారు. అంతే కాకుండా వారు జ్ఞానం గురించి ఆలోచించరు, స్థితి గురించి కూడా ఆలోచించరు. ఆత్మ కళ్యాణం యొక్క భావన కూడా వారి లోపలికి రానే రాదు. ఇహలోకంలోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటారు. ఆత్మ కళ్యాణం చేసుకోవాలనుకునే భావన కలిగిన వాళ్ళు మాత్రం పరమాత్మకు దగ్గరయ్యి సదా స్మృతి చేస్తూ ఉంటూ ఉంటారు. పరలోకానికి వెళ్ళాలనే మాట్లాడుతూ ఉంటారు. జీవితాన్ని బాగు చేసుకోకపోతే చింతనలోనే ఉండిపోతూ ఉంటారు. బుద్ధి తగులుపాటు ఉంటూనే ఉంటుంది. ఈ విధంగా మాటి మాటికి మరి ఏదైతే చింతన చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క కర్మ అనుసారంగానే ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో, ఏదైతే చింతన చేస్తూ ఉంటారో, ఏదైతే చేస్తూ ఉంటారో అదే ప్రాప్తి అనేది పొందుతూ ఉంటారు. మోక్ష ప్రాప్తి సాధన అనేది మరణం తర్వాత జీవితం గురించి ముందే తెలుసుకోవాలి. జ్ఞానం అయితే ఉంది. జ్ఞానం యొక్క మాధ్యమం ద్వారా కూడా మరి ద్వంద్వత్వం నుండి పైకి వెళ్ళగలుగుతూ ఉంటారు. చెడు మంచి
దాని నుండి అతీతంగా కావాలి. ఎప్పుడైతే ఆత్మ ఈ ద్వంద్వత్వం నుండి పైకి వెళ్ళిపోతూ ఉందో మోక్ష ప్రాప్తి పొందటానికి ఈ జన్మలోనే పొందాలి అని అనుకుంటారు. కొంతమంది అయితే ఒకే జన్మలో పొందవచ్చు, వచ్చే జన్మలో పొందవచ్చు, లేకపోతే ఇంకెంత కాలం ఎన్ని జన్మల తర్వాత మోక్షం లభిస్తుందో అనేది కూడా వారి యొక్క మనసులో ఉంటూ ఉంటుంది. అయితే బేహద్దు జ్ఞానంతో ఈ జన్మలోనే పొందాలనుకుంటూ పొందవచ్చు. దీనికోసం అభ్యాసం చేయాల్సిందే. మోక్షం అంత తొందరగా తేలికగా పొందేది కాదు. దీనికి కర్మాతీత స్టేజి, కర్మ చక్రాల నుండి అతీతంగా కావాలి. లాభము హాని కూడా అతీతంగా అయిపోవాలి. ఇక గురువు గారి ఏదైతే మరి ఆవశ్యకత ఉందో దాని అనుసారంగా కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే మానవుడి యొక్క మనసు కొద్ది చిన్న చిన్న విషయాలకి ఎంత అశాంతిగా అవుతూ ఉంటుంది అంటే, ఒక గురువు గారి కథ నేను ఒక ఉపన్యాస రూపంలో విన్నాను. ఉపన్యాసంలో గురువు గారు ఒక శిష్యుడికి చెప్పారు, మీరు ఏదైతే ఆటోలో వెళ్తూ ఉంటారు, ఒక వ్యక్తి 90 రూపాయల కిరాయికి 100 రూపాయలు తీసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారు. నేను 10 రూపాయలు పోగొట్టుకుంటానా, ఒకవేళ నా దగ్గర తీసుకున్నా వాడిని అలా ఇలాగా అని నేను సతాయించి తీసుకుంటాను అని చెప్పాడు ఆ శిష్యుడు. ఇలా చేస్తాను అలా చేస్తాను అనేశాడు. అతను భలే, నువ్వు ఇచ్చిన 10 రూపాయలతో కోటీశ్వరుడు కాలేడు, అరబ్బపతి కరోడ్పతి కూడా కాలేడు, కానీ నీవు ఆ 10 రూపాయల కోసమే నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటావా? శక్తిని సంకల్పాలని వృధా చేసుకుంటావా? వదిలిపెట్టాలి కదా అని ఉండాలి. జ్ఞాని అయితే 10 రూపాయలు కోసం శాంతిని పోగొట్టుకోడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు జీవితంలో ఉన్నప్పుడు కూడా మనం వదిలిపెట్టాలి. అందుకని టేక్ ఇట్ ఈజీ, లెట్స్ గో అంటూ ఉంటారు. ఇక్కడ ఆ యొక్క విషయాన్ని వదిలిపెట్టిన నాడు మంచి అనేది అర్థమవుతుంది. మీ జ్ఞానం, మీ లోపల ఉన్నటువంటి మంచితనం అర్థమవుతుంది. ఒకవేళ వదిలిపెట్టానే అనుకో, నన్ను అసమర్థుడిగా పిచ్చివాడిలాగా అనుకుంటే వాయితో పోట్లాడతారు. వాడెవడో అన్నాడు అనుకోండి, మీరేం కారు కదా, పిచ్చివాడు కాదు కదా. మీ టైంను, ఎనర్జీని వేస్ట్ అనేది దీని ద్వారా చేసుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. ఏదైనా జీవితంలో త్యాగం చేస్తారో, చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా, వాళ్ళే సుఖీగా ఉంటారు. నేను చెప్పేదే సత్యం అనేవాళ్ళు కోపంతో జీవితం అంతా గడిచిపోతూనే ఉంటుంది. అందుకనే మానవుడి యొక్క జీవితం నిర్ణయించటం అనేది ఈ భూలోకంలో గడిచిపోతూనే ఉంటుంది. అయితే కొంతమంది మాకు ఫోన్ చేసి, మీరు చెప్పేదన్నిటికీ ప్రూఫ్ ఏమైనా ఉందా, ప్రూఫ్ చేయగలరా అంటారు. కరెక్టే, మీకు ప్రూఫ్ కావాలి అంటే సమయం వచ్చేదాకా ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది. ప్రూఫ్ మేము చేయలేము. జ్ఞానం విని చాలామంది ఇలా అంటూ ఉంటే, శాస్త్రాల్లో ఉన్నాయి వెతకండి అంటాం. ప్రూఫ్ కావాలి అంటే కలియుగం అంతం వరకు, అనగా ఇంకా 4,28,000 సంవత్సరాలు వేచి ఉండండి, అదేం బోయా అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే బాపూజీ ఇప్పుడు చెప్తున్నటువంటి జ్ఞానం 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడో చెప్పాల్సింది, కానీ బాపూజీ 100 సంవత్సరాల ముందే చెప్పేశారు. దీనికి ప్రూఫ్ ఇప్పుడు ఏమిస్తారు? ఎవరైతే ఆత్మలో రికార్డింగ్ అయి ఉంటుందో, జ్ఞానం మీద, భగవంతుని మీద నమ్మకం ఉంటుందో, వారి లోపల ఇటువంటి ప్రశ్నలు రానేరావు. నమ్మకపోతే మాకొచ్చే నష్టమేమీ లేదు, అది మీ ఇష్టమే. మా జర్నీ వేరు, మీ జర్నీ వేరు, మేము వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని అనేస్తూ ఉంటాను నేనైతే అంటున్నారు అనంతభాయ్. ఎందుకంటే మేము 800 కోట్ల మందిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళటకేం రాలేదు కదా. మేము వచ్చింది విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన కోసం. ఇది చేసి వెళ్తాం.
ముక్తి జీవన్ముక్తి పొందేటువంటి వాళ్లకు ఇస్తూ ఉంటాం. టైం దొరికినప్పుడు ఎంత టైం యూజ్ చేసుకుంటున్నామో అది చూసుకుంటూ ఉండాలి. ఎవరిని కన్వీనియన్స్ మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని సమయం పైన వదిలేయాలి అని కూడా కాదు. వారి భాగ్యంలో ఉంటే వాళ్ళు జాగృతి స్టేజ్లోకి వస్తారు. డెఫినెట్లీగా వాళ్ళు జ్ఞానం అర్థం చేసుకుంటారు. ఎవరు మిమ్మల్ని పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళలేరు. మీ అంతటా మీరే ఎరుకులోకి వచ్చి అవేర్నెస్లోకి వస్తే మీకు మీరే ముందుకు వెళ్తారు జ్ఞానం యొక్క ఆధారంతో. ఈనాటి ప్రపంచంలో మానవుల యొక్క బుద్ధి అంతా తామసికంగా అయిపోయింది. చిన్న చిన్న విషయాలనే పట్టుకొని సాగదీస్తూ పెద్దగా చేస్తూ ఉంటారు. అందుకని కొన్ని విషయాలను కూడా లెట్స్ గో, వదిలేయండి, టేక్ ఇట్ ఈజీ, చూడదు అంటున్నారు. సమయాన్ని, శక్తిని స్వయం రక్షించుకోండి. ద్వంద్వత్వం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కొన్నింటిని వదిలేయాల్సి వస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అనంతభాయ్. అయితే ఏదైతే నా యొక్క భావన ఉందో నచికేత, అది నీకు నేను చెప్తూ ఉన్నాను. ఏదైతే మూడవ వరదానం నీకు ఇవ్వాల్సింది ఉందో దాని యొక్క శిక్షణ ఇస్తూ ఉన్నాను అనేటప్పటికీ అది విని నచికేతుడు సంతృప్తి చెందాడు. తన సుఖీ జీవితాన్ని గడపటం కోసం ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ధారణ చెయ్యాలి అని కూడా అనుకున్నారు. ఈ విధంగా ఉపనిషత్తుల యొక్క సారంతో, ఈ యొక్క కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము. ఒక నక్షత్రంలాగా ఈ యొక్క మృత్యువు తర్వాత జీవితం కూడా ఉన్నది అని గ్రహించి మన జీవితంలో గురించిన సంఘటనలకు ద్వారా మనం గుణపాఠం నేర్చుకొని, శిక్షణ నేర్చుకొని చాలా లోతుగా వెళ్తూ ఉండాలి. మృత్యు తర్వాత ఏమై ఉంటుంది అనేది ఫిలాసఫీ అయితే ఉన్నది. దాని గురించిన విషయాలు చాలా శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రశ్నోత్తర కార్యక్రమంలో చాలామంది అంటూ ఉంటారు, భక్తి మార్గంలో మానవుని యొక్క జీవితం సర్వశ్రేష్టమైనది. మానవుని జీవితం కొరకు దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని అంటారు కదా. మరి దీని యొక్క వివరణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దీనికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, మానవులైనా సరే దేవతలైనా సరే వారు కూడా దేహ బంధంలోనే ఉన్నట్లే. ఎవరి దగ్గర ఆత్మజ్ఞానం అనేది లేనే లేదు. మానవ జన్మ పురుషార్థం చేయుట కొరకే లభించింది. దేవతలు స్వర్గలోకంలో కూర్చొని తపస్సేం చెయ్యరు. అందుకే వాళ్ళు కూడా తపస్సు చేయటానికి, వాళ్ళ కర్మ బంధనాలను సమాప్తం చేసుకోవటానికి భూమి మీదకి వచ్చి తపస్సు చేశారు అని చెప్తారు. చంద్రుడు కూడా కిందకు వచ్చి తపస్సు చేశాడు. ఇంద్రుడు కూడా కిందకు వచ్చి తపస్సు చేశారు అని చెప్తూ ఉంటారు. దేవలోకంలో కూర్చొని ఎక్కడ ఎవరు తపస్సు చేసినట్టు లేదు. అందుకని తపోభూమి, యజ్ఞభూమి, కర్మభూమి అని భూమిని అంటూ ఉంటారు. దేవతలు పైన ఉన్న, మనుషులు కింద ఉన్న, ఇద్దరు భోగయోనిలోనే ఉన్నారు. అనగా వారి యొక్క శరీరము ఆ విధంగానే ఉంది. భూమిపైన మానవులు సుఖ దుఃఖాలను అర్థం చేసుకొని దీన్ని గ్రహిస్తూ తొలగించుకోవటానికి పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకుంటేనే అతీతంగా కాగలుగుతారు. మనుష్య జన్మ పురుషార్థం కోసమే. అందుకనే మనుషుల కంటే శ్రేష్టమైనటువంటి యోని దేవయోని అంటారు. కానీ బేహద్ జ్ఞానం అర్థమైనప్పుడు మానవుడు దేవయోని నుండి కూడా దేవలోకం దాటుకొని కూడా అతీతంగా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళటానికి సాధన పురుషార్థం చేయొచ్చు. జ్ఞానం తెలుసుకొనుటకే ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది దేవతలకైనా సరే. స్వర్గంలో కూడా జ్ఞానం అనేది లభించదు. స్వర్గంలో పురుషార్థము ఏమీ లేదు. మనుష్య లోకంలోనే మంచి చెడులను చూసుకుంటూ యోగ సమాధిలోకి వెళ్ళి తపస్సు చేస్తూ హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. కర్మానుసారంగానే స్వర్గం లభిస్తుంది.
కర్మ ఫలితం పూర్తి అవటంతో దేవతల నుండి మళ్ళా మనుషులుగా అవుతారు. అంటే ఇప్పుడు జ్ఞాన ప్రాప్తి కొరకే ఈ జన్మ లభించింది అని అనుకోవాలి. ఇక్కడి నుండే సీదా పరంధామానికి యాత్ర కూడా చేయగలం అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, జ్ఞాని అంటే వారి దగ్గర ఏమేం గుర్తులు ఉంటాయి, వారి దగ్గర ఏమేమి అనుభవాలు ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు. దీనికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, ఎవరి దగ్గర అయితే మరి అనుభవం ఉంటుందో వాళ్ళు జ్ఞాని అన్నట్లు. జ్ఞానికి గుర్తు ఇదే, అంతేగాని 4 వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు కంఠస్థం చేసినంత మాత్రాన వాళ్ళు జ్ఞాని కాదు. అనుభవం కూడా ఉండాలి దీనికి సంబంధించింది. జ్ఞాని అంటే జ్ఞానమును సమయానుసారంగా ధారణా స్వరూపంగా ఉపయోగించటం. జ్ఞానికి 1 సెకండ్లో శాంతి యొక్క విలువ ఏంటో తెలుసు. 10 రూపాయల కోసం ఆయన అశాంతి పడడు. దాని యొక్క విలువ తెలుసు. శాంతి యొక్క విలువ, ఆత్మ ఆనందం యొక్క విలువ తెలుసు కాబట్టి అది పోగొట్టుకోడు. కాబట్టి ఇక్కడ మనం సమయం యొక్క విలువను గుర్తించలేదనుకోండి, అప్పుడు ఏంటి? జ్ఞానం ఉన్నందుకు లాభం ఏంటి? జ్ఞాని సమయం యొక్క విలువ పైన ఫోకస్ చేస్తారు. లేకపోతే రైలు బండి కదిలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనకబడి ఆగు ఆగు అంటే రైలు ఆగుతుందా? ముందే తేరుకోవాలి, ముందే చేరాలి స్టేషన్కి, ప్లాట్ఫామ్ మీదకి కూడా. జ్ఞాని సరైన సమయంలో అన్నిటినీ ఉపయోగించుకుంటారు. జ్ఞానాన్ని సరైన టైంలో ఉపయోగించుకున్న వారే జ్ఞాని అనబడతారు అని అంటూ ఉన్నారు. జ్ఞానం విన్నా సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీకంటే అజ్ఞాని నయం అని అంటారు కదా. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఎంత కంఠస్థం చేసి లాభం ఏంటి? మీ మనసునే కంట్రోల్ చేసుకోలేకపోతే, ఇక కోపంలోకి వచ్చి అటు ఇటు అయిపోయారనుకోండి, ఇక మీరు ఇంతకాలం చేసిన తపస్సు పోగొట్టుకున్నట్లే. దీని నుండి బయటపడేందుకు ఇక ఏం ప్రయత్నం చేస్తారు? మీ జీవితంలో ఇంత తపస్సు చేశారు, శ్రమ పడ్డారు, జ్ఞానాన్ని ధారణ చేశారు, అన్నీ చేశారు. కొన్ని నిమిషాల్లో పోట్లాట్లు, కల క్లేశాలతోటి మనసుని చెడ్డ స్టేజ్లోకి తీసుకొని వెళ్తే, అజ్ఞానిలాగా మీ జీవిత ధ్యేయం ఉంటే మీ తపస్సు అంతా వృధా అయిపోయినట్టేగా. ఇది జ్ఞాని యొక్క లక్ష్యం కాదు. జ్ఞాని అంటే సమయం యొక్క విలువను, జ్ఞానం యొక్క విలువను తెలుసుకోవటం. శాస్త్రాల్లో చాలా రాశారు, పుస్తకాల్లో చాలా ఉన్నాయి. కానీ వినేదెవరు? విన్న అర్థం చేసుకునేదెవరు? దాన్ని ఫాలో చేసేదెవరు? అన్నీ తెలుసు, కానీ మనసు ఒప్పుకుంటుందా? ఎవరి మనసు ఒప్పుకుంటుంది దీన్ని ఫాలో చేయటానికి? విషయ వికారాలనే వదలలేదు, అహంకారాన్నే వదలలేదు. చదివి ఏం లాభం? విని ఏం లాభం? అందుకే ఏదైతే చేస్తారో వాళ్ళే అదే పొందుతారు అని అంటారు. లేకపోతే లేనే లేదు. అందుకని వేదశాస్త్రాలు చదివినంత మాత్రాన పొందేదేమీ లేదు. మీరు చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, మీ లోపల దాన్ని ధారణ చెయ్యాలి, సంభాళించుకోవాలి. దీని అనుసారంగానే కర్మ చెయ్యాలి. అంతేగాని ఓ చెవిని వింటూ ఇంకో చెవిని వదిలేస్తే, జ్ఞాని అనేది 1 సెకండ్లో అజ్ఞాని అయిపోతారు. అజ్ఞానిగా అవ్వటానికి 1 సెకండ్ సమయం పట్టదు. అప్పుడు జ్ఞాని ఏమైపోతారు? 0 అయిపోతారు. తమ తెలివిని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ మీ ఎదురుగా సంఘటన రూపంలో వస్తాయి. ఇవన్నీ ప్రాక్టికల్ టెస్ట్ అనుకోండి. జ్ఞానయుతంగా నడవకపోతే మీ మాటలకు విలువ అనేది ఉండదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, చేసేది ఏమీ లేదు అనేస్తారు. అందుకని ఏదైతే చెప్తున్నారో అది చెయ్యాలి, ఏదైతే వినిపిస్తున్నారో అవి ధారణ చేయాలి. అందుకని ఇక్కడ రియలైజేషన్ అయితే మీ యొక్క సమస్యకు సొల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో సమస్యలను, పోట్లాటలను కదిలించుకుంటూ ఉంటే మీ శాంతి అనేది భంగమవుతుంది. వాటిని వదిలిపెట్టాలి.
ప్రశాంతంగా ఉండేటువంటి అలవాటైతే అప్పుడు జ్ఞానం యొక్క మజా అనుభూతి అవుతుంది. సమయంను రక్షించబడుతూ ఉంటుంది. అప్పుడే కదా మీ యొక్క స్వభావం సరళంగా ఉండేది. సత్యమును రుజువు చేయాల్సిన అవసరం లేదు. తమ జ్ఞానం యొక్క లెక్కను మీరు గ్రహించండి. పరమ సత్యాన్ని తెలుసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. మీరు జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతూ మీ పరమ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ జ్ఞానాన్ని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోలను మీరు ఓపెన్ చేసి వింటూ ఉండండి. చక్కటి స్థితిని తయారు చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు.